రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ కు సంబంధించి తాజా పరిస్థితిని మోదీకి పుతిన్ వివరించినట్లు సమాచారం. సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. 23వ వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించాలని పుతిన్కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంఓ వెల్లడించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన వేళ ప్రధాని మోదీ పుతిన్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. 23వ వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించాలని పుతిన్కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంఓ వెల్లడించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన వేళ ప్రధాని మోదీ పుతిన్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది.